హలో గైస్, వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్ ఛానల్. ఇవాళ మన అగ్ని పరీక్షలో ఎపిసోడ్ 12 శ్రీముఖి ఇంట్రొడక్షన్, జడ్జెస్ ఇంట్రొడక్షన్, పార్టిసిపెంట్ ఇంట్రొడక్షన్. ఇది కామన్ ప్రతి ఎపిసోడ్లో. నెక్స్ట్ అయితే రెడ్ కార్డ్ తీసుకొచ్చారు. 2 ఎల్లో కార్డ్స్ వస్తే రెడ్ కార్డ్ ఇచ్చి పంపించేస్తారంట. సో రెడ్ కార్డ్ ఇచ్చారు, తీసుకొచ్చి చూపించారు. సో నెక్స్ట్ అయితే ఒక టాస్క్ స్టార్ట్ చేశారు. అక్కడ రకరకాల బోర్డ్స్ ఉంటాయి, లైక్ ఓవర్ స్మార్ట్, బోరింగ్, డంబ్, ఇట్లా బోర్డ్స్ ఉంటాయి. ఒక్కొక్కళ్ళని పిలిచి అడుగుతారు, లైక్ ఈ బోర్డ్ మీరు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు ఏంటని అడుగుతారు అనమాట. శ్రేయాని పిలిస్తే వచ్చి క్లెవర్ శ్రీజాకి ఇస్తుంది. శ్రీజాకి ఇస్తే రీజన్ కూడా చెప్పాలన్నమాట. ఇచ్చి రీజన్ చెప్తే అవతల వాళ్ళు అది ఒకవేళ వాళ్ళకి నెగిటివ్గా అనిపించి ఆర్ వాళ్ళు దానికి అగ్రీ అవ్వకపోతే డిఫెండ్ చేసుకోవచ్చు. సో శ్రేయ గారు వచ్చి క్లెవర్ అని ఇస్తే ఇంకా రీజన్ ఏం చెప్తారంటే, ఫస్ట్ ఎపిసోడ్ చూసి అంటే అలా ఎక్కువగా మాట్లాడటం అలా అంతా చూసి ఎవరు ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు తనని. బట్ అంటే నాకు తెలిసి అక్కడ వాళ్ళకు కూడా ఒక ఐడియా వచ్చేసినట్టుంది. శ్రీజ మంచి పాజిటివ్గా వెళ్తుంది తనకు బయట, అంటే అక్కడ జరిగే అది ఎపిసోడ్స్ షూటింగ్ చూసి ఓకే ఈ అమ్మాయి పాజిటివ్గానే వెళ్తుందని ఒక ఐడియా తెచ్చుకున్నట్టున్నారు. అది కరెక్ట్గానే ఎక్స్పెక్ట్ చేసినట్టు అలా అనుకుంటే కనుక. సో బట్ తర్వాత తన పర్ఫార్మెన్స్ కానీ అంతా బాగుంది. కొంచెం ఒక్కొక్కసారి కొంచెం ఓవర్బోర్డ్ అవుతుంది, కానీ ఇంకా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది బాగానే ఉందన్నట్టు చెప్పారు. మరి నువ్వే అన్నావు కదా ఒక్కొక్కసారి ఓవర్బోర్డ్ అవుతుంది అంటే, అది ఓవర్ క్లెవరా కరెక్ట్గా క్లెవరా అన్నట్టు అడిగితే మోస్ట్లీ క్లెవరే, బట్ ఒక్కొక్కసారి ఓవర్ క్లెవర్, ఓవర్ స్మార్ట్ అన్నట్టు చెప్పింది. ఇంకా శ్రీజ గారు ఏమైనా డిఫెండ్ చేసుకుంటారా అంటే, నన్ను అంటే ఆబ్వియస్లీ పాజిటివ్గానే ఇచ్చింది కాబట్టి ఐఎమ్ ఫైన్ అంటే, మరి ఒక్కొక్కసారి ఓవర్ బోర్డ్ అవుతుంది అట్లా అంది కదా అంటే, అది జడ్జెస్సే చెప్పారు కదా ఒక్కొక్కసారి అవుతుందని. సో అది నేను అంటే కొంచెం ఒక్కొక్కసారి అది కూడా తగ్గించుకోవడానికి ట్రై చేస్తాను అన్నట్టు చెప్పారు. నెక్స్ట్ దివ్య గారు వచ్చి ఓవర్ స్మార్ట్ మనీష్కి ఇస్తారు. ఆయన ఐఎమ్ స్మార్టర్ దాన్ ఎవ్రీబడి ఇన్ ద రూమ్ ఇట్లా అలాంటి ఫీలింగ్లో ఉంటారు. ఎవరన్నా ఏదైనా గేమ్ ఆడుతున్నా ఇతని వల్ల అవ్వదులే అన్న ఒక ఫీలింగ్లో ఉంటారంటే ఎగ్జాంపుల్ అని మనీష్ అడుగుతాడు. మీరు నిన్న తప్ప ఎప్పుడు పర్ఫామ్ చేశారన్నట్టు అడిగిద్ది. నిన్న రాడ్ టాస్క్, అది ఆ బెలూన్ రాడ్ టాస్క్ జరిగింది కదా, అది కాకుండా మీరు ఎప్పుడు పర్ఫామ్ చేశారు అని అడిగితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎగ్జాంపుల్ అవ్వలేదు అనిపించింది నాకు కరెక్ట్గా. తను ఏం చెప్పింది, ఆయన ఓవర్ స్మార్ట్ అని ఫీల్ అవుతారని చెప్పింది. అలాంటప్పుడు ఆయన ఓవర్ స్మార్ట్ అని ఫీల్ అయిన సిచ్యువేషన్ చెప్పాలి. ఎగ్జాంపుల్ ఏం చెప్పింది, మీరు పర్ఫార్మెన్స్ లేదని చెప్పింది. అప్పుడు అండర్ పర్ఫార్మర్ కాదు, లైక్ గేమ్లో పర్ఫామ్ చేయట్లేదనో అలాంటి వాటికి సంబంధించినవి ఇవ్వాలి. బట్ ఓవర్ స్మార్ట్గా అది కరెక్ట్ ఎగ్జాంపుల్ కాదేమో అనిపించింది. అప్పుడు మనీష్ చెప్తాడు, నేను తనే అంటే డిఫెండ్ చేసుకుంటాడు. ఆ ఎగ్జాంపుల్ కరెక్ట్గా సూట్ అవ్వకపోయినా, నేను ఫస్ట్ ఎపిసోడ్లోనే నేను ఓవర్ స్మార్ట్ అనుకొని ఉంటే వేరే వాళ్ళని ఎందుకు పంపిస్తాను అని అంటాడు. మీరు వేరే వాళ్ళని ఎప్పుడు పంపించారంటే, రోప్ టాస్క్లో పంపించా కదా నా టీం నుంచి నేను వేరే వాళ్ళని అన్నట్టు అంటాడు. సో ఏ టాస్క్కి తగ్గట్టు నేను ఆ టాస్క్ ఎవరు ఏది సూటబుల్ అని ఆలోచిస్తాను తప్ప అన్నిట్లో ప్రతి టాస్క్లో నేనే ఓవర్ స్మార్ట్ అనుకోను అన్నట్టు డిఫెండ్ చేసుకున్నారు. బట్ వీళ్ళు ఏమంటారంటే ఇద్దరు అగ్రీ అవ్వరు. అమ్మాయి ఏమో మీరు ఓవర్ స్మార్టే అనుకుంటారు అని అనేది, అతనేమో నేను అలా ఏమో అనుకోనంటే, ఇంకా మిగిలిన వాళ్ళని ఓట్ చేయమంటే మోస్ట్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్ మనీష్ గారికి ఓట్ చేస్తారు. అది ఆయన చూసుకుంటే కనుక మనం ప్రతి టాస్క్లో ఆయన ఓడిపోతూ వచ్చారు. దట్టు కొంచెం ఆయన ఓవర్ ఇన్వాల్వ్ అయ్యి ఆ టీంలో ఆయనే ఒక టాస్క్ అయితే ఆ 12 క్వశ్చన్స్ ఉన్న టాస్క్ అయితే నేను బ్లేమ్ చేస్తాను. హాఫ్ ఛాన్సెస్ ఆయనే తీసుకున్నారు కాబట్టి హాఫ్ రెస్పాన్సిబిలిటీ ఆయనదే అని ఆ ఎపిసోడ్లో కూడా చెప్పాను నేను. సో కొంత ఆయన మిస్టేక్స్ అయితే ఉన్నాయి. బట్ దివ్య గారు చెప్పిన ఎగ్జాంపుల్ అయితే కరెక్ట్ కాదు. అంటే మనకి ఎడిటింగ్ చేశారో ఏమో ఒక ఎగ్జాంపులే చెప్పారు.
ఇంకో మాట ఏమంటారంటే, నిన్న మీరు టీంలో తక్కువ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి నిన్న కూడా మీరు విన్ అయ్యారు మీ టీం, లేకపోతే మీరు ఎప్పటిలాగా ఓవర్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే నిన్న కూడా అలా విన్ అయ్యేవాళ్ళు కాదన్నట్టు దివ్య గారు ఒక స్టేట్మెంటే ఇచ్చేస్తారు. సో యా, నెక్స్ట్ ఇంకా నా ఒపీనియన్ ఏంటంటే, యా కొన్ని టాస్క్లో అయితే అది జరిగిండొచ్చు, బట్ మనం ఇంకా పూర్తిగా డిస్కవర్ చేయలేదేమో అనుకుంటున్నా నేను. ఆయన అంటే డౌన్ అవుతానే వచ్చాడు, కరెక్ట్గా వీళ్ళు అలాంటి టాస్క్లు పెట్టలేదు అగ్ని పరీక్ష టీము. అండ్ ఆ టాస్క్లు ఎలా ఉంటున్నాయంటే, అవి కొన్ని అయితే లాస్ట్ 3 టాస్క్ నాకు నచ్చలేదు, ఆల్రెడీ నేను చెప్పాను. సో యా, ఈయనకి సూటబుల్ అయ్యే టాస్క్ని ఇంకా పెట్టలేదు అనుకుంటున్నా రైట్ నౌ అయితే. ఇంకా ప్రియా గారు వచ్చేసి బోరింగ్ షాకిబ్కి ఇస్తుంది సారీ. రీజన్ ఏంటంటే, లైక్ ఆయన ఎంటర్టైనింగ్ మనిషి, కొంచెం ఎంటర్టైనింగ్గానే ఉంటుంది, కానీ ఆయన ఇక్కడ గేమ్ వచ్చేసరికి నాకు బోరింగ్గా ఉంది. ఇప్పటిదాకా ఆయన సూపర్గా పర్ఫామ్ చేశారన్న టాస్క్ ఏం లేదు. సో ఆయన వచ్చేసి అనమాట లైక్ డిఫెండ్ చేసుకుంటారు, లైక్ నేనే మోస్ట్ ఎంటర్టైనింగ్ ఇక్కడ ఉన్న వాళ్ళలో, ఐ వాజ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ పర్సన్ అంటే నవదీప్ అండ్ జడ్జెస్ అయితే మోస్ట్ హ్యాపెనింగ్గా, అది నీకు నువ్వు అనుకుంటే సరిపోదు, మేము అనాలి అన్నట్టు అంటారు. సో నేను యస్టర్డే ఫిజికల్ టాస్క్ కూడా చేశాను అంటాడు. ఫిజికల్ టాస్క్ ఏం టాస్క్ అంటే, లైక్ నిన్న రాడ్స్ తీసే టాస్క్ చేశాను కదా అంటే, అది ఫిజికల్ టాస్క్ అని అడుగుతారు. ఫిజికల్ టాస్కే కదా రాడ్స్ తీయడం అంటాడు. సో అది చాలా ఫన్నీగా వచ్చింది. ఆయన ఆర్గ్యుమెంట్స్ అయితే ఫన్నీగా ఉంటాయి ఒక్కొక్కసారి. సో ఆయనకి అది వర్కౌట్ అవ్వట్లేదు, కానీ చూసే వాళ్ళకి అది నిజంగానే ఎంటర్టైనింగ్ ఉంటుంది ఆయన చేసే ఆర్గ్యుమెంట్ అనేది. సో నిజంగానే గేమ్ అయితే షాకిబ్ గారిది ఇంతవరకు అంటే ఆయనకి సరైన ఎపిసోడ్ పడలేదో పొటెన్షియల్ ఉండి కూడా, ఆర్ మరి ఆయన ఆడడమే అంతో, కానీ ఒక టాస్క్లో అయితే ఇంతవరకు అంత పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ టాస్క్ ఏం పడలేదు ఆయనకి. కానీ ఏదన్నా ఆర్గ్యుమెంట్స్ వస్తున్నప్పుడు మాత్రం ఆయన చేసే ఆర్గ్యుమెంట్ వ్యాలిడ్ ఉన్నా లేకపోయినా కొంచెం ఎంటర్టైనింగ్గా ఫన్నీగా ఉంది. సో ఇప్పుడు కూడా అదే జరిగింది. ఐ వాజ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ పర్సన్, లేకపోతే నిన్న టాస్క్ ఫిజికల్ టాస్క్ అనడం కానివ్వండి, ఆ బెలూన్స్ టాస్క్. సో ఇలాంటి మాటలు అయితే కొంచెం ఫన్ జనరేట్ చేస్తున్నాయి. సో నెక్స్ట్ హరీష్ గారు వచ్చేసి హిపోక్రెట్ శ్వేతకి ఇస్తారు. హిపోక్రెట్ శ్వేతకి ఎందుకంటే, నిన్న కాదు అప్పుడు హౌస్ క్లీనింగ్ టాస్క్లో ఆయన టీషర్ట్ తీసి తుడుస్తారు కదా, దానివల్ల వాళ్ళిద్దరికీ అయితే గొడవ అనేది జరిగింది. సో ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఒక ప్లేట్ అలానే టీషర్ట్తో తుడిచి దానిలో ఫుడ్ పెట్టిస్తారు ఎవరికన్నా అడిగితే. ప్లేట్కి ఫ్లోర్కి తేడా లేదా? ఫ్లోర్ అనేది షర్ట్తో తుడవచ్చు, ఆర్ నార్మల్గా ఇళ్ళల్లో ఫ్లోర్ అనేది మనం క్లాత్స్తో కూడా తుడుస్తాము, స్టిక్సే కాదు. బట్ ఇలా ప్లేట్స్ తుడవం కదా అన్నట్టు మాస్క్ మెన్ అంటారనమాట. బట్ ఇక్కడ ఏంటంటే, లైక్ నా ఒపీనియన్ కూడా అంటే మరీ టీషర్ట్ తీసి తుడవాల్సినంత అవసరం లేదు, బట్ అది ఇంకా ఆయన చేశారు, ఆయన ఇష్టము. అలానే శ్వేత గారు ఆర్గ్యుమెంట్ రైటా అంటే, మీరు ఆల్రెడీ అది స్వెట్ ఉన్న షర్ట్ దాన్ని తీసి మీరు ఇంకా ఫ్లోర్ని అన్హైజీనిక్ చేస్తున్నారు, అదంతా మనడం కూడా అంతే అనవసరం. ఈయన షర్ట్ తీసి తుడవడం ఎంత అనవసరమో, ఆమె అది షర్ట్ తీసి తుడవడం ఆ ఫ్లోర్ని హైజీన్గా చేయట్లేదు, మీరు ఇంకా అన్హైజీనిక్గా చేస్తున్నారనడం కూడా అంతే అనవసరం నన్ను అడిగితే. ఇద్దరి చేసిన పనులు ఆర్ పాయింట్స్ ఇద్దరివి నా దృష్టిలో అయితే కరెక్ట్ కాదు. సో ఇందువల్ల శ్వేత హిపోక్రెట్ అంటున్నానంటే, నేను హిపోక్రెట్ అంటే ఎవరు ఒప్పుకోరు అని అంటే ఇంకా వాళ్ళందరినీ ఓటింగ్ అడుగుతారు, వాళ్ళందరూ హిపోక్రెట్ అని అంటారు. లైక్ మీరు వెయిటింగ్ ఏరియాలో టిష్యూస్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు, మీరు మాట్లాడుతున్నారా అని అన్నట్టు అంటాడు మాస్క్ మ్యాన్. అది బయట విషయం తీసుకురావద్దు అన్నట్టు నవదీప్ గారు అంటారు. దట్స్ ఫైన్. బట్ మామూలుగా మీరు చెప్పండి, లైక్ అక్కడ మరి ఆయనకి ఎందుకు అంత టీషర్ట్ తీసి తుడవాల్సినంత అవసరం వచ్చిందో నాకు తెలియదు. అంటే అదేమైనా డ్రైగా ఉండాలన్నారా ఆ ప్లేస్ అనేది, ఆర్ మనకేం చూపించలేదు.
బట్ సో అంత అవసరం లేదనిపించింది నాకు. అలానే ఈమె ఆ రోజు ఆ ఎపిసోడ్లో లేచి నుంచొని మీరు ఫ్లోర్ని అన్హైజీనిక్ చేస్తున్నారు, అది ఏదో కొంచెం కంటెంట్ ఇద్దామని లేచి మాట్లాడినట్టు అనిపించింది ఆ రోజు శ్వేత గారు మాట్లాడింది కూడా. సో ఇక్కడ ఇద్దరిని ఐ వోంట్ కన్సిడర్ బోత్ ఆఫ్ దేర్ పాయింట్స్. నెక్స్ట్ ప్రసన్న గారు వచ్చి డంబు నాగాకి ఇస్తారు. ఇదైతే ఫస్ట్ అసలు నాగా మిస్టేక్ అనుకుంటాను నేను, ఎందుకంటే గిఫ్ట్ బాక్స్ ఇచ్చే టాస్క్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది ఇది. గిఫ్ట్ బాక్స్లో 3 లీడర్స్ ఉన్నాయి. ఒకటి తన దగ్గర తను పెట్టుకున్నాడు, దట్ ఈస్ టోటలీ ఫైన్. ఒకటి ప్రసన్న గారికి ఇచ్చాడు, ఒకటి దివ్యనికిత గారికి ఇచ్చారు. నేనేమనుకుంటానంటే మనకి ఇలాంటి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళలో మనకి ఎవరు క్లోజో వాళ్ళకి ఇవ్వాలి అని నేను అనుకుంటాను. మనకి ఎపిసోడ్స్లో చూపించినంత వరకు ఎవరెవరు క్లోజో మనకు చూపిరు, అంటే మనకేం చూపించట్లా వాళ్ళు ఎవరెవరి క్లోజ్ ఏంటని, ఆర్ అసలు వాళ్ళు ఎవరికి క్లోజే అవ్వలేదో నాకు తెలీదు. ఎవరికి క్లోజ్ అవ్వనప్పుడు ఇలా ఇవ్వచ్చు, బట్ నేను అక్కడ చూసినంత వరకు శ్రీజ గారు హరీష్ గారు ఎక్స్పెక్ట్ చేస్తారు నాగా వాళ్ళకి ఇస్తారేమో అని, బట్ ఇవ్వలేదు నాగా వాళ్ళకి. సో అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారంటే వాళ్ళ మధ్య కొంచెం ఏదన్నా క్లోజ్నెస్ ఉందేమో అనుకుంటున్నా. అలా మనకి క్లోజ్ అయిన వాళ్ళకి ఇస్తే బాగుంటుంది, కానీ ఇలా ప్రసన్న గారికను దివ్యనికిత గారికి ఇచ్చింది నాకు అంటే అర్థం కాలేదు. సరే ప్రసన్న గారు ఎందుకు ఇప్పుడు డంబ్ ఇచ్చారు నాగా కంటే, ఆ గిఫ్ట్ బాక్స్ ఇచ్చినప్పుడు నాకు ఎందుకు గిఫ్ట్ బాక్స్ ఇచ్చావని అడిగారంట ప్రసన్న గారు నాగాని. అదే నువ్వు బ్యాడ్ అండ్ అదే నువ్వు కొంచెం ఫీల్ అవుతున్నావు కదా నాకు ఛాన్సెస్ రావట్లేదు అని, అలా నీకు ఛాన్స్ ఇవ్వాలనిపించింది అందుకని ఇచ్చానని చెప్తారు. సో అంటే ఫిజికల్ టాస్క్సే కాదు, కొంచెం మైండ్ గేమ్లో కూడా నీకు ఒక అవకాశం వచ్చినట్టు ఉంటుంది, నువ్వు అది ఫీల్ అవ్వడం గమనించి నేను నీకు ఇచ్చానని చెప్పారంట నాగా. సో ఈ ప్రసన్న గారు ఏమి అర్థం చేసుకున్నారు, ఓకే ఇప్పుడు నాకు ఛాన్స్ రావట్లేదు అని నేను బాధపడడం చూసి నా మీద జాలి వేసి ఇచ్చారు, అది నాకు నచ్చలేదు అన్నట్టు, అందుకని ఇప్పుడు డంబ్ ఇచ్చాను అన్నట్టు చెప్తున్నారు ప్రసన్న గారు. సో అది జడ్జెస్ కూడా ఏమంటారు, అందులో తప్పేముంది, నీకు అవకాశం రాలేదని ఫీల్ అయ్యి ఇచ్చారు, దానిలో తప్పేముందని అడుగుతారు. అయితే నాగా కూడా నాకు ఆయన అంటే ఇష్టము, ఆయనకు అవకాశం వస్తే బాగుంటుంది అనిపించి ఫిజికల్ టాస్కే కాదు మైండ్ గేమ్ కూడా ఆయనకు ప్రూవ్ చేసుకునే అవకాశం రావాలనిపించి ఇచ్చాను, అది ఆయనకి నచ్చకపోవడం మరి ఐ డోంట్ నో అన్నట్టు నాగా కూడా అంటారు. నాకేమనిపించిందంటే ఇప్పుడు నాగా గారు ఆయనకి ఫేవర్ చేశారు లీడర్ అది ఇచ్చి, ఆ రోజు కూడా మనం చూసుకుంటే నాగప్రశాంత్ గారిని సెలెక్ట్ చేసుకోలేదు ప్రసన్న గారు, అండ్ ఇవాళ కూడా ఆయనకి అది ఫేవర్ చేసినందుకు తిరిగి డంబ్ అనేది ట్యాగ్ ఇవ్వడం అనేది ప్రసన్న గారి సైడ్ నుంచి మిస్టేక్ అనిపించింది నాకు. అంటే మనకి సాయం చేసిన వ్యక్తిని కొంచెం అలా తక్కువ చేయడం అనిపించింది. అంటే మేబీ ప్రసన్న గారు అంటే నాగప్రశాంత్ గేమ్ వైజ్ అంత పర్ఫార్మెన్స్ లేదు కాబట్టి తనని తక్కువగా చూస్తున్నారేమో అన్న డౌట్ వచ్చింది, బట్ చూడాలి. సరే ఇంకా ప్రసన్న గారు మళ్ళీ చేంజ్ చేసుకుంటా అని హరీష్ గారికి ఈగోయిస్టిక్ ఇస్తారు. ఈగోయిస్టిక్ ఇస్తే హరీష్ గారు వస్తారు, వచ్చి మీరు చూస్ చేసుకునే వర్డ్స్ కానీ అవి ఎలా ఉంటాయంటే అవతల వాళ్ళని ట్రిగ్గర్ చేసేలాగా ఉంటాయి అన్నట్టు అంటాడు ప్రసన్న గారు హరీష్ గారిని అంటారు మీరు ట్రిగ్గర్ చేసేలా మాట్లాడతారని. దానికి హరీష్ గారు డిఫెండ్ చేసుకుంటారు, నేను ఎప్పుడైనా బిలో ద బెల్ట్ వెళ్ళి మాట్లాడను, నా అది కరెక్ట్గా పాయింట్ కరెక్ట్గా మాట్లాడతాను, నేను ఇక్కడికి బటరింగ్ వేయడానికి రాలేదు ఎవరికి అన్నట్టు మాట్లాడుతుంటే లెట్ మీ టాక్ అన్నట్టు అంటాడు ప్రసన్న గారు. మాట్లాడండి, మీరు నాకు ఒక పాయింట్ చెప్తున్నప్పుడు నేను దానికి డిఫెండ్ చేసుకుంటాను కదా, ఆబ్వియస్లీ ఒకళ్ళు నన్ను ఏదన్నా అంటున్నప్పుడు నేను మాట్లాడాలి కదా, అలానే మీకు కరెక్ట్ అనుకుంటే మీరు మాట్లాడండి, ఎవరు వద్దన్నారు అన్నట్టు హరీష్ గారు అంటారు. ఇంకా సరే మాట్లాడండి అంటే ప్రసన్న గారికి ఏమి ఉండదు మాట్లాడడానికి. సో ఆయన కౌంటర్ ఇవ్వలేకపోతున్నాడు. ఆర్ ఇప్పుడు మనం ఒక మాట అన్నాం, డంబ్ కానీ ఈగోయిస్టిక్ కానీ ఇద్దరినే అన్నారు ప్రసన్న గారు, దానికి మనం ఎగ్జాంపుల్స్ చెప్పగలగాలి. ఈ సిచ్యువేషన్లో నువ్వు ఇలా బిహేవ్ చేసావు, నువ్వు ఇలా చేయడం నాకు డంబ్గా అనిపించింది, ఆర్ అంటే ఏదన్నా తెలివి తక్కువగా బిహేవ్ చేసినప్పుడు
ఈ టాస్క్లో నువ్వు ఇలా చేయడం వల్ల అది రివర్స్ అయ్యి మనకే బ్యాక్ ఫైర్ అయింది, ఇందులో డంబ్గా ఉంది అని చెప్పగలగాలి. ఆర్ ఈగోయిస్టిక్ అంటే ఇక్కడ నువ్వు ఇలా బిహేవ్ చేసావు, అది ఈగోయిస్టిక్గా ఉందని చెప్పగలగాలి. అది ప్రసన్న గారి దగ్గర ల్యాకింగ్ అనిపిస్తుంది. అంటే మనం ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు దానికి గల కారణాలు కరెక్ట్గా ఉండాలి, అవి చెప్పలేకపోతున్నారు. సో జడ్జెస్ కూడా ఎందుకు మీరు చెప్పలేకపోతున్నారు అట్లా అడుగుతుంటే, ఇది నేను అంటే లైక్ నేను కొంచెం మాట్లాడడం అంత ఉండదు నాకు అందరిలాగా, ఈ వే ఆఫ్ ఆర్గ్యుమెంట్ కానీ ఇవి నేను అంత చేయలేను. అండ్ అంటే నొప్పించేలా మాట్లాడటం నేర్చుకోవాలి అన్నట్టు. అంటే నొప్పించేది ఏముంది దానిలో, మీరు కరెక్ట్ అనుకున్నదే కదా మీరు మాట్లాడేది, దానిలో అవతల వాళ్ళు ఫీల్ అయితే అది మీ మిస్టేక్ కాదు కదా, మీరు కరెక్ట్ అనుకున్నది మాట్లాడుతున్నారు. మీరేం కావాలని వాళ్ళు చెడ్డ బిహేవియర్ ఉన్నారనుకోండి, చెడ్డ వాళ్ళు కాకపోయినా కానీ మీరు అంటే అప్పుడు మీరు తప్పు, మీరు కరెక్ట్గా ఫీల్ అయింది మాట్లాడినప్పుడు తప్పేముంది అన్నట్టు అంటారు జడ్జెస్ కూడా. సో ప్రసన్న గారైతే టాస్క్లో షైన్ అవ్వలేదు ఇంతవరకు, కరెక్ట్గా ఒక ఎపిసోడ్ కూడా పడలేదు ఆయనకి. ఫస్ట్ ఒక ఆడిషన్ ఎపిసోడ్ తప్ప, తర్వాత ఒక ఫిజికల్ టాస్క్ కానీ ఒక మైండ్ గేమ్ టాస్క్లో చెత్త పెట్టారండి. అంటే కొంచెం ఒక టాస్క్లో ఏదైనా షైన్ అయ్యేంత స్కోప్ ఆయనకు రాలేదు. అలానే కొంచెం మాటల్లో కూడా అది ఆ చాతుర్యం అనేది ఉండట్లేదు అనమాట. అవతల వాళ్ళు ఏదైనా ఈజీగా ఆయన్ని కౌంటర్ చేయగలుగుతున్నారు, ఈయన దానికి మళ్ళీ ఇంకో కౌంటర్ అనేది వేయలేకపోతున్నారు. ఇప్పుడు జరిగిన ఈ టాస్క్ అంతట్లో కూడా ప్రసన్న గారే వీక్గా కొంచెం మాట్లాడింది, మిగిలిన వాళ్ళందరూ యాక్చువల్లీ అట్లీస్ట్ కొంచెం డిఫెండ్ చేసుకోవడం అట్లా జరిగింది. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఆయన ఇమ్మెచ్యూర్ అనే ట్యాగ్ డీమన్ పవన్కి ఇచ్చాడు. డీమన్ పవన్కి ఇమ్మెచ్యూర్ అని ఇచ్చారు. ఈయన ఏం ఎగ్జాంపుల్ చెప్పలేదు అనుకుంటా ఎందుకు ఇమ్మెచ్యూర్ అనేది. పోనీ డీమన్ పవన్ కూడా ఏమీ డిఫెండ్ చేసుకోవాలా అంటే డిఫెండ్ చేసుకున్నాడు, లైక్ నేను ఫిజికల్ టాస్క్స్ ఆడతాను, నాకు అవకాశం వచ్చిన ప్రతి చోట నేను ఆడాను తప్ప, అంటే నేను ఇమ్మెచ్యూర్ ఏం కాదు, నేను ఈ టాస్క్లో ఇలా బిహేవ్ చేసా అంటే నా మెచ్యూరిటీ నేను చూపించాను అన్నట్టు ఒక ఎగ్జాంపుల్ ఏమి ఇవ్వలేదు. అఫ్కోర్స్ ఫస్ట్ అసలు ఇమ్మెచ్యూర్ అని ట్యాగ్ ఇచ్చిన అతనే ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పలేదు, నువ్వు ఇమ్మెచ్యూర్ ఎందుకు అనేది ఒక పాయింట్ ఏం చెప్పలేదు. సో ఇది ఇద్దరు ఇలా ఇతను ఇమ్మెచ్యూర్ కాదు అని మాట్లాడుతుంటే శ్రీముఖి గారు ఓటింగ్ అడుగుతుంది వేరే మిగిలిన కంటెస్టెంట్స్ని, ఎంతమంది డీమన్ పవన్ ఇమ్మెచ్యూర్ అనుకుంటున్నారు అంటే కొంతమంది రేస్ చేస్తారు హ్యాండ్. యాక్చువల్లీ ఇద్దరు రేస్ చేస్తారు అనుకుంటా. అప్పుడు ప్రియా గారిని అడుగుతారు, ప్రియా గారు కూడా రేస్ చేస్తారు ఇమ్మెచ్యూర్ అంటే. ఎందుకు ఇమ్మెచ్యూర్ అనుకుంటున్నారంటే అతను సెల్ఫ్ సెంటర్డ్ ఉంటాడు, ఇమ్మెచ్యూర్ కాదు కానీ సెల్ఫ్ సెంటర్డ్ ఉంటాడు అంటారు ప్రియా గారు. సరే సెల్ఫ్ సెంటర్డ్ అని ఎంతమంది అనుకుంటున్నారంటే అప్పుడు చాలామంది రేస్ చేస్తారు మిగిలిన వాళ్ళలో. అది డీమన్ పవనే ఒప్పుకుంటాడు, నేను సెల్ఫ్ సెంటర్డ్ అంటే ఒప్పుకుంటాను కానీ ఇమ్మెచ్యూర్ అంటే అయితే ఒప్పుకోను అంటాడు. అండ్ జడ్జెస్ కూడా సెల్ఫ్ సెంటర్డ్ ఉంటే తప్పేముంది, బిగ్ బాస్ హౌస్లో అలానే ఉండాలి కదా, సెల్ఫ్ సెంటర్డ్ లేకపోతే ఎలా అన్నట్టు అంటారు. బట్ సెల్ఫ్ సెంటర్డ్లో కూడా కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి. సెల్ఫ్ సెంటర్డ్ ఉన్న వాళ్ళు ఎవరు విన్ అయ్యారని నేను అనుకోవట్లేదు, సెల్ఫ్ సెంటర్డ్ లేకుండా ఉన్న వాళ్ళే విన్ అవుతారని అనుకుంటున్నా, అలాంటి వాళ్ళే జనాలకు నచ్చుతారని నేను అనుకుంటున్నాను. సో అండ్ సెల్ఫ్ సెంటర్డ్లో కూడా రకరకాలు ఉంటాయి. కొంచెం అవతల వాళ్ళకి హామ్ చేయని సెల్ఫ్ సెంటర్డ్ అలాంటిది ఓకే, అవతల వాళ్ళు ఏమైపోయినా పర్లేదు అని మనది మనం చూసుకునే సెల్ఫ్ సెంటర్డ్ అలాంటివి వర్కౌట్ అవ్వవు. సో సెల్ఫ్ సెంటర్డ్ ఈజ్ నాట్ గుడ్ ఇన్ మై ఒపీనియన్. నెక్స్ట్ అనూష గారు దాలియా గారిని సెలెక్ట్ చేసుకుంటారు. అంటే నేను అనుకున్న వాళ్ళందరూ ఆల్రెడీ అయిపోయారు, బట్ ఇంకా దాలియా గారు కల్కి గారు ఉన్నట్టున్నారు. దాలియా గారిని సెలెక్ట్ చేసుకుంటే ఇక ట్యాగ్ ఏం లేదు నేను అనుకున్న ట్యాగ్, బట్ నేను అనుకున్నది అయితే డీమోటివేటెడ్ కంటెండర్ ఆర్ ఓవర్ థింకర్ అట్లా చెప్తారు. ఇంకా సరే లూజర్ అనుకుందామని ఓవరాల్గా లూజర్ అని పెడతారు ట్యాగ్. లూజర్ అని పెట్టి
డీమోటివేటెడ్గా ఉంటారు. ఏదన్నా ఒక టాస్క్ ఓడిపోతే ఇంకా అలానే నెక్స్ట్ డే కూడా అదే ఎనర్జీ తీసుకుంటారు, రీఫ్రెష్ అవ్వరు అన్నట్టు అనూష గారు చెప్తారు. ఓకే, అంటే బాధ అనేది ఉంటుంది. లైక్ ఒక టాస్క్ చూస్తాం, 2 టాస్కులు చూస్తాం, ప్రతిసారి మనకు అవకాశం రాకపోవడం ఆర్ అదృష్టం లేకపోవడం ఆర్ కష్టపడిన అది ఫలితం లేకపోవడం ఇవన్నీ ఉన్నప్పుడు మనకు ఆ బాధ అనేది ఉంటుంది. మరి ఎంతవరకు ఆ ఎనర్జీ క్యారీ చేస్తున్నారు వాళ్ళిద్దరు, ఆమె ఏమంత అబ్జర్వ్ చేసింది అనూష గారు అనేది మనకు తెలీదు. సో అంటే ఆ బాధ ఉంది కాబట్టి దానికి నేను ఎత్తి చూపాలనుకోను. ఒకవేళ నిజంగా దాల్య గారు బాధపడుతున్నా అది నేను ఎత్తి చూపాలనుకోను. సో అది నేను తప్పుగా అనుకోను ఒకవేళ ఆ బాధ ఉన్నా. బట్ ఆ బాధని మనం నెక్స్ట్ ఆడే గేమ్ మీద ఎఫెక్ట్ అయ్యేలా చూసుకోకూడదు. అంటే అది ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోవాలి మనం మన గేమ్ మీద. ఎఫెక్ట్ అవుతుంటే అయితే అది పాయింట్ చేయాల్సిన పాయింటే, ఎఫెక్ట్ అవ్వనప్పుడు అది మనం పాయింట్ చేయకూడదు. ఆమెకి ఎల్లో కార్డ్ కూడా వచ్చింది దాల్య గారికి. సో మేబీ అందుకని బాధపడుతున్నారేమో. అది ఆల్రెడీ బాధపడుతున్న మనిషిని నువ్వు ఇంకా ఇది అని చెప్పి ఇంకా పాయింట్ చేసినట్టు అనిపించింది. దట్స్ ఫైన్. ఎందుకంటే మొదటి రోజే ఏదో టాస్క్లో అనూష గారిని నువ్వు ఎమోషనల్లీ వీక్ అని ఎవరు అంటే అది కూడా ఒక ఎమోషన్ అన్న వాళ్ళు ఇప్పుడు అవతల వాళ్ళ బాధని డిమోటివేటెడ్ ఆర్ అలా అనడం 2 కాంట్రడిక్ట్ అవుతున్నాయి అనిపించింది. శ్వేత గారు అంటారు అనూష గారిని, నువ్వు ఏడుస్తావు కాబట్టి ఎమోషనలీ వీక్ అని. నెక్స్ట్ కల్కి గారు మిగిలిపోతారు. అంటే దాల్య గారు అయిపోయారు, నెక్స్ట్ కల్కి గారు మిగిలిపోతారు. మొత్తం 15 కంటెస్టెంట్స్ కదా, 15లో 7 మందిని పిలుస్తారు. 7 మందిని సెలెక్ట్ చేసుకొని ట్యాగ్స్ ఇచ్చినప్పుడు 14 అయిపోతారు. ఈమె ట్యాగ్ ఇవ్వడానికి ఎవరు లేరు ఆర్ ట్యాగ్ ఈమెకి ఎవరు ఇవ్వలేదు. సో కల్కి గారు ఏమంటారంటే అంటే కల్కి గారిని జడ్జెసే అంటారు, నీ మీద ఎవరికి ఒపీనియన్ లేదు అండ్ నువ్వు నీ ఒపీనియన్ ఇవ్వడానికి కూడా ఇంకెవరు మిగలలేదు అన్నట్టు. అంటే అది మంచిదా అనుకుంటున్నావా అంటే మంచిదే అనుకుంటున్నా అన్నట్టు అంది. ఆమె కొంచెం ఏ వేలో అందో మంచిదని, అది కొంచెం ప్రాబ్లమే. అంటే నెగిటివ్ ఉండడం కన్నా ఇది బెటర్ కావచ్చు, కానీ అసలు ఏది లేకపోతే మనం కాంపిటీషన్ రేస్లో ఉండం. అట్లీస్ట్ పాజిటివ్ నెగిటివ్ ఏదో ఒకటి ఉంటే కాంపిటీషన్ రేస్లో ఉంటాం. అసలు ఏది లేకపోవడం మనల్ని రేస్లో ఉంచదని నా ఫీలింగ్. సో ఇంకా జడ్జెస్ కూడా షాక్ అవుతారమ్మా అది మంచిదే కదా అన్నప్పుడు. ఆబ్వియస్లీ ప్రాబ్లం ఏంటంటే అదే రేస్లో ఉంచదు ఏది లేకపోతే, వాళ్ళు అందుకే షాక్ అవుతారు. బట్ ఆమె టాస్క్లో టాస్క్లో కానీ తర్వాత ఇంకో టాస్క్లో కూడా బాగా పర్ఫామ్ చేస్తారు. అది ఏది క్లీనింగ్ టాస్క్ ఉంది కదా, క్లీనింగ్ టాస్క్లో కూడా బాగా పర్ఫామ్ చేస్తారు. ఫిజికల్ టాస్క్లో బాగానే చూపించారు, బట్ స్టిల్ ఆమెకి షైన్ అయ్యే ఎపిసోడ్స్ పడ్డాయి, ఆమె పర్ఫార్మెన్స్ ఇచ్చారు, బాగా పర్ఫామ్ చేశారు. బట్ అయినా ఎందుకో ఆమె మీద ఫోకస్ అయితే వెళ్ళలేదు జనాలకి ఆర్ అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ కూడా ఆమె మీద ఫోకస్ వెళ్ళట్లా. ఎందుకంటే ప్రతిసారి టాస్క్ ఏదన్నా టీమ్ మెంబర్స్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా ఆమెను లాస్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో ఐ డోంట్ నో వై. బట్ ఫిజికల్ టాస్క్లో అయితే ఆ టాస్క్ కానీ హౌస్ క్లీన్ చేసే టాస్క్ కానీ బాగా చేశారు. దట్ ఈస్ డెఫినెట్లీ అప్రిషియేటబుల్ థింగ్. సో నెక్స్ట్ ఏమైందంటే ఇది ఇప్పుడు ఒక టాస్క్ పెడతారు. అదేం టాస్క్ అంటే ఎవరెవరైతే ఇప్పుడు ఒక్కొక్కరికి ట్యాగ్ ఇచ్చారు కదా, వాళ్ళు ఇప్పుడు ప్రియా గారు షాకిబ్కి ట్యాగ్ ఇచ్చారు, బోరింగ్ అనే ట్యాగ్ ఇచ్చారు. సో ప్రియా గారు షాకిబ్ ఇద్దరు ఒక టీము. అలా ట్యాగ్ ఇచ్చిన వాళ్ళు ట్యాగ్ తీసుకున్న వాళ్ళు ఇద్దరు ఒక టీం అవుతారు. దివ్య గారు మనీష్ గారు ఒక టీము, శ్రేయ గారు శ్రీజ గారు ఒక టీము, హరీష్ గారు శ్వేత గారు ఒక టీము, ప్రసన్న గారు నాగ గారు ఒక టీము, పవన్ కళ్యాణ్ డీమన్ పవన్ ఒక టీము, అనూష డాలియా ఒక టీము. అలా 5 టీమ్స్ ఫామ్ అవుతాయి. కల్కి గారు ఏ టీంలో లేరు, ఎవరు అంటే తనకెవరు ఏ ట్యాగ్ ఇవ్వలేదు కాబట్టి. సో టాస్క్ ఏంటంటే ఇద్దరిలో ఒకళ్ళకి కళ్ళకు గంతలు కట్టేసి చేతికేమో
ఒక చెక్కలు లాంటివి కడతారు. అంటే ముందు కొన్ని స్వీట్స్ పెడతారు. ఆ స్వీట్స్ వీళ్ళ కళ్ళకి గంతలు కట్టేసి ఉంటాయి కదా, ఒకళ్ళకి గంతలు కట్టేసి ఉంటాయి. మిగిలిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంకో ఇద్దరు పార్ట్నర్స్ కదా, సెకండ్ పార్ట్నర్ ఏం చేస్తారంటే వీళ్ళకి చేతికి ఏం చేస్తారంటే ఒక వుడెన్ స్టిక్ అనేది ఒకటి కట్టేసి ఉంచుతారు చేతికి. ఆ స్టిక్తో వీళ్ళని గైడ్ చేయాలి. గంతలు కట్టేసి ఉంటాయి కదా, లెఫ్ట్ సైడ్ ఉన్న స్వీట్ లెఫ్ట్ హ్యాండ్తో తీసుకొని లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న స్వీట్ రైట్ హ్యాండ్లోకి పాస్ చేసి, రైట్ హ్యాండ్లో ఉన్న స్వీట్ ఇటు సైడ్ మళ్ళీ ఇంకో బౌల్ పెడతారు, దానిలో పడేయాలి. బేసికల్లీ లెఫ్ట్ సైడ్ స్వీట్స్ ఉంటాయి, అది లెఫ్ట్ హ్యాండ్తో తీసుకునేలా చేయాలి. ఆ స్టిక్స్ పట్టుకొని, చేతికి కట్టేసిన స్టిక్స్ పట్టుకొని ఇంకో పార్ట్నర్. సో ఆ స్టిక్స్ పట్టుకొని లెఫ్ట్ హ్యాండ్లోకి అది తీసుకునేలా చేసి, లెఫ్ట్ హ్యాండ్లో ఉన్నది రైట్ హ్యాండ్కి పాస్ చేసి, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న బౌల్లో వేపించాలి ఆ స్టిక్స్ ద్వారా. ఐ థింక్ అర్థమైంది అనుకుంటున్నాను. మీరు అంటే ఎపిసోడ్ చూస్తే అర్థమైద్ది, ఓన్లీ ఇది చూస్తే అయితే నేను చెప్పింది అర్థం అవ్వకపోయి ఉండొచ్చు. సో అట్లా అంటే శ్రీముఖి గారు ఒక్కొక్క స్వీట్ చూపిస్తారు. ఒకసారి గులాబ్ జామున్ అని, ఒకసారి రసగుల్లా అని, ఇలా స్వీట్స్ చూపిస్తారు. అది చూపించినప్పుడు అది పిక్ చేసేలా చేయాలి వాళ్ళని, కళ్ళకు గంతలు కట్టేసిన వాళ్ళని. ఈ సెకండ్ పార్ట్నర్ ఇంకో మనిషి ఎవరైతే ఉంటారో వాళ్ళు అలా చేయాలి, వీళ్ళు పట్టుకునేలాగా చేసి ఇంకో సైడు ఇంకో బౌల్లో వేపించేలా చేయాలి. బేసికల్లీ తోలు బొమ్మల ఆటలాగా, వీళ్ళకి ఏమీ తెలియదు అక్కడ ఏముంది ఏంటని, వీళ్ళు పట్టుకునేలాగా చేసి ఇంకొక అదే ఇప్పుడు శ్రేయ గారు శ్రీజ గారు ఒక టీం అనుకోండి. శ్రేయ గారు కళ్ళకు గంతలు కట్టేసి ఉంటే శ్రీజ గారు అది శ్రేయ గారి చేత పట్టుకునేలా చేసి ఇంకో సైడ్ బౌల్లో అది స్వీట్ వేసేలా చేయాలి. అది బేసికల్లీ టాస్క్. సో ఈ టాస్క్ అందరు చేస్తూ ఉంటారు. షాకిబ్ ఎక్కువ యాక్చువల్లీ వన్స్ అది బౌల్లో వేసేసాక వీళ్ళు వచ్చి గంట కొట్టాలి, మళ్ళీ సెకండ్ స్వీట్ చూపిస్తారు అప్పుడు. అలా షాకిబ్ 2 సార్లు ఏమో బెల్ కొడతాడు. తర్వాత ఏమైంది, ఏదో డిస్కషన్ జరుగుతుంది. డిస్కషన్ జరిగేటప్పుడు షాకిబ్ ప్రాక్టీస్ చేపిస్తాడు. అంటే ఇది ఇక్కడ ఖాళీ ఉంది బౌల్, ఈ బౌల్లో వేయాలన్నట్టు ప్రాక్టీస్ చేపిస్తాడు ప్రియా గారితో. అలా ప్రాక్టీస్ ఎందుకు చేపిస్తున్నావు, మేము గేమ్ పాజ్లో ఉన్నప్పుడు అని ఆ టీంని డిస్క్వాలిఫై చేస్తారు. సో తర్వాత ఇంక నాగా 3 టైమ్స్ ఏమో ఫస్ట్ వెళ్ళి బెల్లు కొడతాడు. సో నాగాను ప్రసన్న గారికి ఇంకా విన్ అవుతారు. అండ్ నాగా ప్రసన్న గారికి ఓట్ అపీల్ ఇస్తారు. ప్రసన్న గారు ఓట్ అపీల్ చేసుకుంటారు. వర్స్ట్ ప్లేయర్ ఎవరు అంటే ప్రసన్న గారు. సో ఇక్కడ ఇవాళ టాస్క్లో ఓట్ అపీల్ చేసుకున్నది అండ్ వర్స్ట్ ప్లేయర్ 2 వచ్చింది ప్రసన్న గారు అనమాట. ఇలా ఎప్పుడు జరగలేదు. సో రీజన్ ఏంటంటే ఆబ్వియస్లీ ఇందాక కరెక్ట్గా రీజన్స్ చెప్పకపోవడం, ఈగోయిస్టిక్ ఆర్ డంబ్ అని రీజన్స్ చెప్పకపోవడం, మీకు మీరే నేను ఒపీనియన్ గట్టిగా ఇవ్వలేను అని చెప్పకపోవడం, అంటే అది బిగ్ బాస్కి కావాల్సిందే అది. అండ్ మనం ఒకళ్ళ గురించి ఒకటి ఒపీనియన్ ఫామ్ చేసుకున్నామంటే వాళ్ళని మనం ఎంత అబ్జర్వ్ చేసి ఉంటాము, అండ్ మనకి ఏదన్నా ఇన్సిడెంట్ జరిగితేనే కదా మనకు ఆ ఒపీనియన్ ఫామ్ అయ్యేది. బట్ మీకు ఆ ఇన్సిడెంట్స్ ఏం చెప్పలేకపోతున్నారు, ఏం అబ్జర్వ్ చేశారో చెప్పలేకపోతున్నారు, బట్ ఆ ఒపీనియన్ మాత్రం మీకు వాళ్ళ మీద ఉంది అని ప్రసన్న గారికి వర్స్ట్ పర్ఫార్మర్ ఇస్తారు. నెక్స్ట్ షాకిబ్కి కూడా ఇస్తారు. ఈరోజు ఇద్దరికి ఇస్తారు వర్స్ట్ పర్ఫార్మర్. షాకిబ్కి ఎందుకంటే ఇలా గేమ్ మధ్యలో అదేంటి పాస్ అయినప్పుడు ప్రాక్టీస్ చేయించి డిస్క్వాలిఫై అయినందుకు ఇస్తారు. షాకిబ్ ఏం చేస్తాడు, జడ్జెస్తో కొంచెం లైక్ రూల్స్ ఏం క్లియర్గా లేవు కదా, ఫస్ట్ ఏమో నేను ఇంకా అంటే పాజ్ అయింది కదా అని చేశాను, నాకు తెలీదు చేయకూడదు అన్నట్టు ఫస్ట్ అలా వెళ్ళుంటే బాగుండేది. తర్వాత మళ్ళీ ఏమంటాడు, రూల్స్ కూడా క్లియర్గా చెప్పలేదు అన్నట్టు చెప్తారు. అది వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే మేము రూల్స్గా క్లియర్గా చెప్పలేదా అని మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నాడు అన్నట్టు అది వెళ్ళిపోతే వాళ్ళు ఇంకా సీరియస్ అవుతారనమాట, ఏం క్లియర్గా లేదు నీకు అని. ఇంకా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ వచ్చేసి నాగా అనమాట. ఓట్ అపీల్ చేసుకుంటారు నాగప్రశాంత్. ఇంకా ఇవాళ ఎపిసోడ్లో అయితే జరిగింది ఇది. ఇంకా ఈ టాస్క్ అయితే నాకేం పెద్ద ఓకే టాస్క్. ఆర్గ్యుమెంట్స్లో కూడా నాకు బాగా 1-1 ఒకళ్ళు కౌంటర్ ఇవ్వగానే ఇంకొకళ్ళు కౌంటర్ ఇవ్వగానే ఒకరికొకరు కౌంటర్ ఇచ్చుకున్నంత గట్టిగా ఏం లేదు.
కొంచెం హరీష్ గారు కూడా శ్వేత గారి దగ్గర అంటే ఇది ఇంకా ఇద్దరిది అంత గట్టిగా ఆర్గ్యుమెంట్స్ కూడా ఏం జరగల. ప్రసన్న గారి దగ్గర అవతల వాళ్ళు చెప్పారు కానీ బాగానే పాయింట్స్, ఈయన డిఫెండ్ చేసుకోలేకపోయాడు ప్రసన్న గారు. ఇంకా అంతేలేండి. దివ్య గారు మనీష్ గారిది కొంచెం ఓకే. షాకిబ్ది అయితే ఫన్నీగా ఉంది. సో యా అంతే. ఇవాళ ఎపిసోడ్ కూడా పెద్ద కంటెంట్ ఉన్న ఎపిసోడ్ కాదు. మనకి డైరెక్ట్ బిగ్ బాస్ స్టార్ట్ అయితే కొంచెం నేను ఏమన్నా రివ్యూ ఇవ్వడానికి, నా ఒపీనియన్ చెప్పడానికి మంచిగా కంటెంట్ అనేది వస్తుంది. ప్రస్తుతానికైతే అక్కడ జరిగినట్టు చెప్పాల్సి వస్తుంది. సో నేను ఎలా చెప్తున్నానో కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.